బైబిల్‌లో మొదటి పాపం ఎవరు చేశారు అనంటే టక్కుమని ఆన్సర్ ఇస్తారు అవ్వ, ఆదాము అని. కాదండి. ఎవరు పాపం చేశారో తెలుసా అండి? ఆ యొక్క సర్పము వెళ్ళి ఆదాముని, అవ్వకి చెప్తారు, మీరు ఈ యొక్క వృక్షపు ఫలాన్ని తింటే మీరు ఎన్నటికీ చనిపోరు అని. అక్కడ ఒక అబద్ధంతో ఆ పాపం అనేది స్టార్ట్ అయింది. బైబిల్‌లో ఎండింగ్ కూడా ఒక అబద్ధంతోనే ఎండ్ అవుతుంది. అది ఏంటంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఉంటుంది. మనం ఎక్కువ అబద్ధాన్ని ప్రేమించిన వారమైతే దేవుడు చాలా జాగ్రత్తగా ఉండమని సెలవిస్తున్నారు. నిజానికి మనం ప్రతి చిన్నదానికి ఏ మొహమాటలు లేకుండా నిర్మొహమాటంగా అబద్ధం ఆడడానికి వెనకాడం. ఇది మన పరిస్థితి ఏంటి? మనం పాపం 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 అబద్ధం ఒక పాపమా అనే రకానికి వచ్చేసామేమో. జాగ్రత్త పడాలి. మన పెదవులను మనం కాచుకోవాలి. అబద్ధాన్ని నుండి దూరంగా వెళ్ళాలి.